కొందరి నాయకులకి రాజకీయం ఎలా అయిపోయిందంటే ఒక సినిమా నిర్మాణం లాంటిది. ఆ సినిమా సక్సెస్ కావడానికి ఆ దర్శకుడు కథా రచయిత ఎన్నెన్ని అపసోపాలు పడతారో అట్ట గెలవటానికి ఆ నాయకుడు అన్ని అపసోపాలు పడతాడు. మంచి మేకింగ్, మంచితనం కాదండి, మంచి మేకింగ్, మంచిగా మొబలైజ్ చేసుకోవడం, మంచిగా ఓటర్ని బూత్లోకి రప్పించుకోవడం, అది ఎన్ని దారులైనా సరే అవన్నీ చేసి గెలిచేదాకా తన యొక్క ప్రమోషన్ని ముక్కుసూటిగా చాకచక్యంగా ప్రజల్లోకి తీసుకెడతాడు. అంటే ఒక సినిమాను ప్రమోట్ చేయడంలో దిల్ రాజు, మైత్రి మూవీస్ వారు, లేకపోతే రాజమౌళి గారు ఎలా అయితే ఎక్స్పోజ్ చేసుకుంటారో ఆ విధంగా రాజకీయ నాయకుడు కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎన్నికలప్పుడు మంచి ఎక్స్పోజింగ్ను, మైలేజ్ను తీసుకొచ్చేదానికి ప్రిపరేషన్ను పక్కాగా తయారు చేసుకుంటాడు. ఆ తర్వాత 5 ఏళ్ళు తను పెట్టిన పెట్టుబడికి తిరిగి రాబట్టుకోవడం ఎలా అనే ప్లాన్తో ముందుకెళ్తూ ఉంటాడు. ఆ సినిమాను 5 సంవత్సరాలు ఆడించుకోవడానికి, ఆ ఆడించుకున్న దానికి వచ్చే ప్రాఫిట్ను, బెనిఫిట్ని అనుభవించడానికే కేటాయిస్తాడు తప్ప ప్రజల కోసం కేటాయించే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకు మొట్టమొదటిసారి అతను ఏం చేస్తున్నాడు, 1000, 2000, 3000, 5000, 10,000 దాకా నీ చేతికి ముట్ట చెప్పి నిన్ను ఓటు వేయమంటున్నాడు. నీవు ఎప్పుడైతే డబ్బును స్వీకరించావో దానితో అతనికి ఓటేస్తున్నావు. అది ఏ పార్టీ అయినా సరే, వాడు నీకు డబ్బిచ్చి వాడు ఓటును కొనుక్కున్నాడు తప్ప నీ శ్రేయస్సు కోసం నువ్వు ఓటు వేసినట్టు కాదు. కాబట్టి వాడికి నీ పట్ల బాధ్యత అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. కాబట్టి రాజకీయంగా 5 సంవత్సరాలు ఆ సినిమాని ఎలా ఆడించుకోవాలి, ఎలా కలెక్షన్ తెచ్చుకోవాలనే దృక్పథంతోనే వెళుతుంటాడు నాయకుడు. అతడు ఎమ్మెల్యే కావచ్చు, రేపు మంత్రి కావచ్చు, ఆ తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు, లేదా రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లోకి దాటి కేంద్ర మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ సినిమా 5 ఏళ్ళు ఆడడానికి కావలసిన సరంజామాని ఎన్నికల ముందు రెడీ చేసుకోవడమే తక్షణ కర్తవ్యంగా ప్రస్తుతం నాయకులు ప్రిపేర్ అవుతున్నారనేది మాత్రం వాస్తవం.